2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి 6వ స్థానంలో శని యోగిస్తున్నాడు, సప్తమంలో రవి బుధులు యోగిస్తున్నాయి, 9వ స్థానంలో గురువు యోగిస్తున్నారు, 4 గ్రహాలు యోగిస్తున్నాయి. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి. ఈ వారంలో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గాదేవిని ఆలయం సందర్శించండి. ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. తులారాశి వారికి సప్తమంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి, కానీ సప్తమాధిపతి 6వ స్థానంలో ఉన్నారు, శనితో కలిసి ఉన్నారు కాబట్టి బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే 6వ స్థానంలో శని, కుజులు ఇద్దరు ఒకే రాశిలో ఉండటం మూలంగానే ఇబ్బందులు ఉంటాయి. శత్రువులు అధికంగా ఉండే అవకాశం ఉంటది. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా ఉండదు మీకు. వృత్తిపరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది. దాని విషయంలో మాత్రం ఎటువంటి సమస్య అయితే ఉండదు ఈ వారం అనేది. కుటుంబాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉన్నారు. రుణ, రోగ, శత్రుస్థానం 6వ స్థానం అనేది శని కుజుడితో కలిసి ఉండటం మూలంగా కుటుంబ పరంగా సమస్యలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం అనేది. ధనపరంగా ఈ వారం అనేది చాలా బాగుంటది. లాభాధిపతి అయిన సూర్యుడు 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు ధనపరంగా ఏదో విధంగా మంచి ఫలితాలు చూస్తారు. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. తులారాశి వారు ఇంకా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయంటే కనుక నవగ్రహ హోమం ఒకటి చేయించుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.